నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందన్న? సీఎం జగన్ సార్ వస్తే మంచిగా ఉంటుంది. ఎందుకని జగన్ సార్ వస్తే బాగుంటుంది? హ్యాండిక్యాప్ వాళ్ళకి, ముసలోళ్ళకి పింఛన్ పద్ధతి, వాలంటీర్ పద్ధతి పెట్టి చాలా మేలు చేసినాడు. లేకుంటే పింఛన్ తీసుకోవాలంటే ఉదయం 5 గంటలకి పోయి కూర్చొని మళ్ళీ సర్వర్ పని చేయకుండా ఉంటుంది. తర్వాత నానా తిప్పలు పడుతుండే వాళ్ళం. కానీ జగన్ సార్ పెట్టిన వాలంటరీ పద్ధతి వల్ల చాలా మేలైంది. ఎందుకంటే నేను కూడా ఒక హ్యాండిక్యాప్ని, నాకు కూడా పింఛన్ వస్తుంది. దేవుని దయ వల్ల జగన్ సార్ ఖచ్చితంగా గెలిచి తీరాలి. ఎందుకంటే జగన్ సారే నెక్స్ట్ సీఎం. మరి జగన్ ఒక రౌడీ పార్టీ, గుండా పార్టీ అంటారు కదా బాబాయ్. అవి ఏమో మాకు తెలియదు, మాకైతే మేలు చేసినాడు. మా వరకు మాకు జగన్ సారే దేవుడు. మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చడం వల్ల జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది? ఏం ఎఫెక్ట్ పడదు. ఎందుకంటే ఆయనకి చాలామంది ప్రజల దీవెనలు ఉన్నాయి, అండదండలు ఉన్నాయి. కాబట్టి జగన్ సారే నెక్స్ట్ సీఎం ఖచ్చితంగా. 175కు 175 స్థానాలు జగన్ సారే గెలుస్తారు. చంద్రబాబు అంటారు నన్ను నమ్మండి మీకు మెరుగైన పథకాలు ఇస్తా అంటారు, నమ్ముతారా చంద్రబాబు? అది నమ్ముతారో నమ్మరో తెలియదు, కానీ ఎవరి ఇష్టం వాళ్ళకు ఉంటుంది. కానీ చాలామందికి జగన్ సార్ వల్ల మేలే జరిగింది. మరి ఈసారి కొత్త పార్టీ పెట్టుకొని షర్మిల వచ్చింది కదా బాబాయ్, ఆ వల్ల జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి వస్తేనే ఏం ఎఫెక్ట్ పడలే. షర్మిల మేడం రావడం వల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ఉండదు ఖచ్చితంగా ఉండదు. జగన్ సారే ఖచ్చితంగా గెలుస్తారు. అది నాకైతే ఎంత అవగాహన లేదు. పక్కా జగన్ సారే వస్తారు. జగన్ సారే నెక్స్ట్ సీఎం. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకని? చేసినాడు కదా, బీదర్లకు మంచిగా చేసినాడు. అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తే జగన్ గారు ఏమన్నా భయపడతారు? చంద్రబాబు హయాంలో మాకు ఏం రాలేదు భయ్. జగన్ హయాంలో యాదవ్ ఒకటి వచ్చింది, అది సలాం వచ్చింది, బాగానే వచ్చింది. అది వచ్చిన కాడికి నేను చెప్తున్నాను. మళ్ళా గెలుస్తారంటారా జగన్ గారు? వస్తాడు, ఆయనే వస్తాడు అనుకుంటున్నాను. చంద్రబాబు అంటే సార్ నన్ను నమ్మండి మీకు మెరుగైన పథకాలు ఇస్తా అంటారు, నమ్ముతారా చంద్రబాబు? ప్రతి నాయకుడు చెప్పేదే కదా, అది చెప్పనోడు ఉంటే చెప్పాలి స్పెషల్గా. జగన్ చెప్పేతోడే, ఎవరైనా చెప్పేతోడే. అది ఇక్కడ గెలిచేదే ముఖ్యము. మరి చంద్రబాబు అంటారు నన్ను నమ్మండి ఇక మెరుగైన పథకాలు ఇస్తా అంటారు, నమ్ముతారా చంద్రబాబు? ఏమో ఇంకా నమ్మకం లేదు ఆయన. అది నమ్మకం లేదు మీకైతే? మళ్ళీ మాకు రాలే, ఆయన హయాంలో ఏం రాలే. అంతే బాబాయ్. మరి ఇప్పుడు షర్మిల కొత్త పార్టీ పెట్టుకొని వచ్చింది కదా, ఆమె వల్ల జగన్ గారికి ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా? ఆమెది ఏమవుతుంది, ఆమె ఆడ పెట్టేసి ఇంత లొల్లి చేసి ఇడికి వచ్చింది. మళ్ళీ ఆమెది ఏముంటుంది, తెలంగాణలో పెట్టేసి ఆమె ఏమేమో డ్రామాలు లెక్క ఆడుతుంది అన్న మీద వచ్చి ఈడ. అది ఒకటి పద్ధతి. అది మీకైతే మళ్ళీ జగనే వస్తాడు. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరన్నా? హాఫీజ్ ఖాన్. ఆయన గెలిచిన తర్వాత డెవలప్మెంట్ చేసిరా? హాఫీజ్ ఖాన్ నమ్మకం తక్కువనే ఈడ అయితే ఆయన తరపు నుండి ఈసారి. మీకైతే మళ్ళీ ఇప్పుడు హాఫీజ్ ఖాన్ ఉన్నాడు ఈడ. మీకైతే మళ్ళీ జగన్ వస్తే బాగుంటుంది. సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్ గారు వస్తేనే బాగుంటుంది. ఎందుకని బాబాయ్? అన్ని విధాల సంక్షేమ పథకాలు కానీ, బీద బిక్క కానీ, రైతులకు కానీ, ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క దానికి మేలు చేస్తున్నాడు. అంటే ఈ పథకాలు పెట్టి జనాన్ని సోమరిపోతుల్ని చేస్తున్నాడు కదా బాబాయ్. ఏమి బీద సాదా బతకడానికి చేస్తున్నాడు అంతే. సోమరిపోతులు ఏం గారు. కావాలనుకునేవాడు అట్లనే అవుతాడు, ఇట్లనే అవుతాడు. మరి చంద్రబాబు ఈసారి నన్ను నమ్మండి మీకు మెరుగైన పథకాలు ఇస్తా అంటారు, నమ్ముతారా చంద్రబాబు? అది ప్రతి ఒక్క లీడరు నాయకత్వం కావాలని, ముఖ్యమంత్రి పదవి కావాలని ప్రతి ఒక్కరు చెప్పేవాడే. అది మన మనసులో మనకు ఇష్టమున్న వాళ్ళకి మనం ఓట్లు వేయాలి. కానీ అది ప్రతి ఒక్కరు రావడానికి, గద్దె ఎక్కడానికి ఎన్నో రకాలుగా ప్రతి ఒక్క లీడర్ చెప్తుంటాడు. మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చాడు అలా జగన్ గారు ఏమన్నా భయపడతారా బాబాయ్? ఏం భయపడరు. ఏం భయపడ్డు. మీకైతే మళ్ళీ జగన్ వస్తే బాగుంటుంది అంటారు. బాగుంటుంది. మరి షర్మిల కొత్త పార్టీ పెట్టుకొని వస్తుంది కదా, ఆమె వల్ల ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా జగన్ గారికి? ఏదో కొద్దిగా వాకైతే ఉంది, వాళ్ళ కుటుంబం నుంచే వచ్చింది కనుక అమ్మ కొద్దిగా ఏమన్నా ఇబ్బంది పడవచ్చు, తగ్గొచ్చు. మరి మీకైతే మళ్ళీ జగన్ వస్తే బాగుంటుంది అంతే. మాకు మీ ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు బాబాయ్? ఇక్కడ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. ఆయన గెలిచిన తర్వాత మీ ఊరికి ఏమైనా మంచి పని చేసిండా బాబాయ్? ఆయన పైన ఇస్తుంటే ఈయన చేస్తుంటాడు అంతే. డెవలప్మెంట్ చేసిండా? నార్మల్ చేసినాడు. ఆయన అక్కడ వచ్చే దానిని బట్టి డెవలప్ చేస్తున్నాడు. పని అయితే ఆయన మంచిగా చేస్తున్నాడు. మళ్ళీ గెలిస్తే బాగుంటుంది అంటారు ఆయన. అది టికెట్ డౌట్ చెప్తున్నారు. ఇది ఒకవేళ టికెట్ ఇస్తే ఆయన గెలుస్తాడా అంటే ఏదో సింహోనడికి కలుపుకొని అనుకూలంగా పోతే గెలుస్తాడు.
మీరైతే మళ్ళీ గెలిపించుకుంటారు జగన్. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ వస్తేనే బాగుంటుంది. ఎందుకనన్నా? ఆయన గ్రామాలకు బాగా మేలు చేసినాడు. అంటే ఏమేమి మేలు చేశారు? హాస్పిటల్ బిల్డింగ్ కట్టించినాడు, సచివాలయం కట్టించినాడు, అదేంది రైతు భరోసా ఆర్బీకి. సరే, మీకైతే జగన్ వస్తే బాగుంటుంది అంటారు. అంతే. మరి చంద్రబాబు అంటండి ఈసారి నన్ను నమ్మండి మీకు మెరుగైన పథకాలు ఇస్తా అంటారు, నమ్ముతారా చంద్రబాబుని? నా వరకు అంతే. మీ వరకు అయితే జగనే. మరి చంద్రబాబు అంటండి ఈసారి నీకు 15 సీట్లు కూడా రావు జగన్ అంటాడుగా. ఏమో అది మనకు తెలియదు. అది మీకు తెలియదు, అక్కడే ఉంది. మళ్ళీ మీకైతే చంద్రబాబు జగన్ వస్తే బాగుంటుంది అంటారు. అంతే. మరి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరన్నా? మాది వేరే, అది పత్తికొండ. మీకైతే జగన్ వస్తే బాగుంటుంది అంటారు. మరి జగన్ ఒక రౌడీ పార్టీ గుండా పార్టీ అంటారు, అలా ఉందే బాబాయ్ ఇక్కడ? నాకు తెలియదు, అది మీకు తెలియదు. మీకైతే జగన్ వస్తే బాగుంటుంది అంతే. సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్ రావాలా? ఎందుకనమ్మా జగన్ రావాలి? మాకు తెలియదు రావాలి. అంటే మీకు ఏమేమి ఇచ్చారు పథకాలు? ఏం రాలే మీకు జగన్ వల్ల? పింఛను ఇది వచ్చింది, పింఛన్ వచ్చింది. ఎంత ఇస్తారు? 3000 ఇస్తున్నారు. 3000 పొద్దు 3000 చేసిరుగా. ఎలా అనిపించింది? ఎలా అనిపిస్తుంది? ఏమన్నారు వీళ్ళు నాకు అర్థం కాదు. ఇప్పుడు 3000 చేసిండుగా జగన్, ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంది, మంచిగా సంతోషం ఉంది. మళ్ళీ గెలిపిస్తావా జగన్ ని? గెలిపిస్తాం. మరి జగన్ ఒక రౌడీ పార్టీ గుండా పార్టీ అంటారు, అలా ఉందా ఇక్కడ? ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఏం లేదు. మరి చంద్రబాబు అంటారు నన్ను నమ్మండి మీకు మెరుగైన పథకాలు ఇస్తా అంటారు, నమ్ముతారా చంద్రబాబు? ఎట్లా నమ్ముతారు? నమ్మరు. మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తారు కదా, జగన్ ఏమైనా భయపడతాడా? జగన్ ఏమైనా భయపడతాడా వాళ్ళిద్దరిని చూసి? ఏంటి భయపడతాడు? భయపడు. మరి పవన్ కళ్యాణ్ అంటాడు నువ్వెంత, నీ స్థాయి అంత జగన్ అంటాడు, ఆయనకి ఏం చెప్తావు నువ్వు? ఏం చెప్పాలి నేను? ఏం చెప్పావు? మీకైతే మళ్ళీ జగన్ వస్తే బాగుంటుంది అంటారు. మాకు జగన్ వస్తే బాగుంటుంది. మరి షర్మిల వచ్చింది ఆమె వల్ల ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా జగన్ గారికి? మళ్ళీ మీకు జగన్ వస్తే బాగుంటుంది. ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ వస్తే బాగుంటుంది. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ వస్తలే సార్. ఎందుకనమ్మా జగన్ వస్తుంది? అందరికి బాగా ఉపయోగించినాడు కదా. 45 ఏళ్ళ దాంట్లోకి ఇచ్చినాడు, ఏమి పిల్లలకు అమ్మ ఒడి ఇచ్చినాడు, ఏమి ఆట వాళ్ళకి ఇచ్చినాడు, గౌండలకి ఇచ్చినాడు, సాకులకి ఇచ్చినాడు, అందరికి ఇచ్చినాడు, అందరికీ ఉపయోగించుకుంటున్నాడు. ఇప్పుడు బీద వాళ్ళకి కూడా అందరికీ సాయం చేస్తున్నాడు. అంటే ఈ పథకాలు పెట్టి జనాల్ని సోమరపోతుల్ని చేస్తారట. ఏం లేదు, అట్లా లేని వాళ్ళకి ఇస్తున్నాడు, ఉండే వాళ్ళకి ఏం లేదు కదా. ఏమి మీకైతే మళ్ళీ జగన్ వస్తే బాగుంటుంది. మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చాడు వల్ల జగన్ గారు ఏమైనా భయపడతారా అమ్మ? ఏం భయపడలేదు సార్. ఏం భయపడదు. మరి చంద్రబాబు అంటండి ఈసారి నన్ను నమ్మండి మీకు మెరుగైన పథకాలు ఇస్తా అంటారు, నమ్ముతారా? అంతే, ఇంకా చెప్తుంటారు, ఇంకా వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు చెప్పుకుంటుంటారు అంతే. మరి ఈసారి షర్మిల కొత్త పార్టీ పెట్టుకొని వచ్చింది అమ్మ, జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా వల్ల? ఏం లేదులే. ఏం లేదు. మీకైతే మళ్ళీ జగన్ గారే గెలుస్తారు. మరి చంద్రబాబు అంటండి సార్ నీకు 15 సీట్లు కూడా రావు జగన్ అంటాడు కదా. నా వల్ల మనకు తెలుసు, మాకు ఇంతవరకు జగన్ వస్తే బాగుంటుంది అంతే.